లైవ్ స్టాక్ మార్కెట్కి వచ్చామన్నమాట. చూడండి, కోళ్ళు, జింకలు, ఆవులు, అలాగే అవి ఏంటి కోళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. సంక్రాంతికి తీసిన వీడియో ఇంత లేట్ గా పెట్టానని చెప్పేసి ఏమీ అనుకోకండి. నేను స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళే కిట్ అంతా ఇస్తున్నారు. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మీద ముగ్గేయడం చూసారు, కానీ ఇక్కడైతే ఒక షీట్ అయితే ఇచ్చారండి. ఆ షీట్ మీద ముగ్గు అయితే వేస్తున్నారు. అయ్య బాబు, మన తెలుగు వాళ్ళు చూసారండి ఎంత మంది వచ్చారో. నిజంగా అడుగు తీస్తే అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు, అంత మంది జనాలు అయితే ఉన్నారు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సో మేమైతే సంక్రాంతి ఈవెంట్కి అయితే వెళ్తున్నామండి. అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ మాట. ప్రతి ఈవెంట్కి, ప్రతి ఫెస్టివల్కి, ప్రతి పండగకి అన్నీ ఒకటే కదా. ఈ అన్నిటికి మనం మన తెలుగు వాళ్ళతో కలిసి చేసుకుంటాం కదండి. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం అన్నమాట. మన తెలుగు వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్న సంక్రాంతి ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఫ్రెండ్స్ మేము కలిసి అయితే వెళ్తాము. ఇంకా చక్కగా ఇలా అయితే రెడీ అయిపోయాము. రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ శారీ అయితే పేర్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ లుక్, బాబాయ్ హ్యాండ్ బ్యాగ్ అంటే తీయే అదండి సంగతి. సో మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ 8కి స్టార్ట్ అవుతుందన్నమాట ఈవెంట్. అంటే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. సో కళ్యాణానికి ఇంకా అంత మనం చేరుకోము. ఇంకేంటంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక 2 hours జర్నీ పట్టేస్తుంది, చాలా లాంగ్ మాట. సో ఇప్పుడైతే షార్జా వెళ్తున్నాము. షార్జా వెళ్ళి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే వెళ్తాం అన్నమాట. ఇంకా శ్రీనివాస కళ్యాణం మిస్ అయిపోయినా కానీ మిగతా ఈవెంట్లు అంతా కూడా మనం చూసుకోవచ్చు కదా. యాక్చువల్లీ 2 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట సేమ్ డే. ఒకటేమో అబుదాబిలో ఉంది మన తెలుగు వాళ్ళది, అలాగే ఇక్కడ రసల్ ఖైమాలో మన తెలుగు వాళ్ళ మాట. కొంతమంది అక్కడ చేసుకుంటున్నారు, కొంతమంది ఇక్కడ. సో అబుదాబి వరకు వెళ్ళాలంటే ఇంకా కష్టం. సరే ఇంకా రసల్ ఖైమా కొంచెం అయినా దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్తున్నాము. సో ఇంకో విషయాలకు కాల్ చేయాలి కదా. ఇదండి సంగతి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకోవాలి. వాళ్ళ హౌస్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. వచ్చారా? ఇదేమో వాళ్ళుండే వెళ్ళామాట. సో ఇంకా రాలేదు, వస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఉషా అయితే అక్కడ నుంచి హాయ్ చెప్పుకుంటూ వచ్చేస్తుంది. ఈ మధ్యన ఉషా వాళ్ళు ఉన్నాం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా కలిసి వెళ్ళిపోతున్నాము. ఎవరు పొద్దున చాక్లెట్స్ ఎందుకు? అయ్యో డోరా పేరు బాబెట్టి గుర్తే లేదు అసలు. ఏది నీ లుక్ చూపించు. హలో, నేను ఇంకా స్టార్ట్ చేయలేం, మర్చిపోయాను. అవునా, స్టార్ట్ ఉషా ఛానల్ నేమ్ అడిగారు కదండి. ఉషా ఛానల్ నేమ్ వచ్చేసి దుబాయ్ ఉషా. తను కూడా వీడియోస్ చాలా బాగా చేస్తది. షార్ట్ అండ్ స్వీట్ లో కంటెంట్ అయితే ఈజీగా చెప్పేస్తది. ఉషా వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఒకసారి తన ఛానల్ లోకి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషా ఛానల్ తో పాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తున్నారు. ఇంకొంచెం మీరు అందరూ సపోర్ట్ చేశారంటే త్వరగా మన ఛానల్ 100K రీచ్ అవుతుంది. చక్కగా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లల చాక్లెట్స్ తెచ్చుకొని చూడండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కలిసి వెళ్ళాలి. అందరం గ్యాదర్ అవుతున్నాం ఒక్కొక్కరు. ఇంకా ఉషా వాళ్ళతో పాటు సంధ్యక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టార్ట్ అయ్యాము. మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ఒక్కొక్కసారి అయితే భావన వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే దుబాయ్ లో మేము 4 క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇదిగోండి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, 1 hour ఇక్కడ స్పెండ్ చేస్తాము. టిఫిన్స్ చేసి పెసరట్టు ఉప్మా వేసారన్నమాట. అది తిని స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా అదైతే వీడియో తీయలేదు, మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వాళ్ళ కార్లో వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనం కలిసి చలో రసల్ ఖైమాయేనా రసల్ ఏదోటి అక్కడికి అయితే వెళ్తున్నాం. కొండలు ఫుజైరీ సైడేనా? ఫుజైరా అంత కొండలు ప్లస్ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. అదంతా కూడా ఇసుక అవుట్ కట్స్, అంటే దుబాయ్ షార్జా అవుట్ కట్స్ వస్తుంది. ఇది అజ్మాన్ అదంతా అవుట్ కట్స్. అక్కడ చూడడం మొత్తం అంతా శాండే, అసలు ఇల్లులు గట్రా ఏం లేవు, ఇంకా ఓన్లీ వెహికల్స్ మాట. కానీ లొకేషన్ మాత్రం మంచి భలేగా ఉంటది. ఇద్దరు పోటాపోటీగా తొక్కేస్తున్నారు. ఒకసారి దుబాయ్ లో చూడండి టెస్లా టాక్సీ
టెస్లా కార్ అంటేనే పెద్ద హై రేంజ్ కదా, అలాంటిది టెస్లా బ్రాండ్ టాక్సీ డ్రైవ్ చేస్తున్నారు అనమాట. సో రిచ్ కిడ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం టెస్లా టాక్సీ. అదే ఎక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా టెస్లా టాక్సీ అంటే, ఎక్కువ ప్రైసెస్ ఉంటుంది. అదే మన ఇండియాలో ఇంకా టెస్లా రాలేదు, ఇక్కడేమో టెస్లా టాక్సీ కింద కూడా యూజ్ చేస్తున్నారు. అలా ఉంది మొత్తం ఎడారి, ఇంక ఇక్కడ ఏమీ లేవే. ఒక పక్షి ఒక పెట్ట ఏమీ కనిపించట్లేదు, మొత్తం అంతా ఖాళీ. ఫ్రెండ్ వాళ్ళ వెహికల్ ముందు వెళ్తుంది, మాదేమో ఇప్పుడు వెనకాల వెళ్తున్నాం వాళ్ళ వెనకాల. సో రోడ్ మీద వెహికల్స్ ఉన్నాయి తప్ప అసలు ఏం కనిపించట్లేదు. డైమండ్ బిల్డింగ్. అక్కడ ఒక హాల్ చూసారు కదా, ఇండియన్ అసోసియేషన్ అని చెప్పి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉంటారు అనమాట, అక్కడే ఈవెంట్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఈ సంక్రాంతి ఈవెంట్ అలాగే శ్రీనివాస కళ్యాణం వచ్చేసి ఇండియన్ అసోసియేషన్ లో అయితే చేశారు. ఇది వచ్చేసి మనకి రసల్ ఖీమాలో అయితే ఉందండి. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా. మేము వెళ్తులోకి స్వామివారి కళ్యాణం అయిపోతుందేమో అనుకున్నాము, కానీ వెళ్ళేసరికి ఇంకా అవ్వలేదు, జరుగుతుంది. జనవరిలో వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండి, వైకుంఠ ద్వారం నుంచి వెళ్తాం కదా, అదేనండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదా వెంకటేశ్వర స్వామిని. అలా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఒక సెటప్ లా పెట్టారు. సంక్రాంతి ఈవెంట్ అంటే హరిదాస్ లేకుండా ఎలా ఉంటది చెప్పండి. ఇక్కడ ఒక చిన్న బాబు అయితే హరిదాస్ గెటప్ అయితే వేశారు. అలాగే తెలంగాణ పాలిటిక్స్ లో ఎవరో ఒక పెద్ద ఆయన అయితే వచ్చారన్నమాట. ఆయన పేరు నాకు కూడా తెలియదు, ఏమనుకోకండి. మా హస్బెండ్ చెప్పారు కానీ పేరు కూడా మర్చిపోయాను. హరిదాస్ గెటప్ లో ఇద్దరు పిల్లలు కూడా భలే చక్కగా ఉన్నారు. భోగి పండుగ అంటేనే పిల్లలందరికీ భోగిపళ్ళు వేయడం కదా, అలా ఇక్కడ పిల్లలందరినీ కూర్చోపెట్టి చక్కగా భోగిపళ్ళు అయితే వేస్తున్నారు. మా హస్బెండ్ అయితే న్యూస్ ఛానల్స్ చాలా బాగా ఫాలో అవుతారు. ఆయన అయితే ఎమ్మెల్యే గారు అంటండి. ఆయన వచ్చిన కాడి నుంచి మా హస్బెండ్ అయితే ఎంత ఎగ్జైట్ అయిపోయారు. గొప్ప గొప్ప వాళ్ళందరినీ టీవీలో చూస్తూ ఉంటాము, కానీ నిజంగా డైరెక్ట్ గా చూస్తే చాలా ఎగ్జైట్ అవుతాం కదా. అఫ్ కోర్స్ నేను కూడా అవుతాను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే. ఈ బుజ్జి పాప అయితే చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో కదా, రేగిపళ్ళు వేస్తుంటే ఆ రేగిపళ్ళు వేరేసుకుని తినేస్తుందన్నమాట. భలే అనిపించింది, చాలా క్యూట్ గా ఉంది. అందరూ అందరి పిల్లలకి రేగిపళ్ళు వేస్తున్నారని మేము కూడా మా చెర్రీ పాపకి రేగిపళ్ళు అయితే వేసేసాము. ఈ చెర్రీ ఎవరంటే మా సంధ్యక్క వాళ్ళ పాప. శ్రీరామకృష్ణ గారు ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా ఎంత బాగా చేశారో. మనం కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ మేము ఉండేది చాలా లాంగ్ లో ఉంటాం కదా, వెళ్లేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి పూజలు అయితే పాల్గొనలేదు. ఊరికే దర్శనానికి వెళ్లి దర్శనం చేసేసుకుని అలా వీడియో కవర్ చేసి వచ్చేసాము. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళనే దగ్గరికి వెళ్ళనిస్తున్నారు. నార్మల్ గా వచ్చిన వాళ్ళు మాత్రం దూరంగా చూసి అయితే వెళ్ళిపోవాలి. మాకైతే దగ్గరికి వెళ్లి చూస్తే బాగుండు అనిపించింది, కానీ చాలాసేపు ట్రై చేసాం కానీ అసలు కుదరనే లేదు. సంక్రాంతికి తీసిన వీడియో ఇంత లేట్ గా పెట్టానని చెప్పేసి ఏమీ అనుకోకండి. నేను అసలు ఈ వీడియో ఉన్నది అన్న సంగతే మర్చిపోయాను. ఈవెంట్ కి వెళ్ళొచ్చిన తర్వాత మొబైల్ మొత్తం ఫుల్ అయిపోయింది. అదంతా తీసుకొచ్చి USB లో ఎక్కించేసరికి మొత్తం ఎక్కడ వీడియోస్ అక్కడే ఉండిపోయాయి. మొన్న వీడియోస్ అన్ని క్లియర్ చేస్తుంటే అయ్యో బాబు స్టఫ్ వీడియోస్ ఎంతో కనిపించేసాయో, చాలా పెండింగ్ ఉండిపోయాయి. ఈ వీడియోస్ అన్ని కూడా త్వరగానే పోస్ట్ చేసేస్తాను. నిజంగా దుబాయ్ లో కూడా ఇలా క్లాసికల్ డాన్సెస్ నేర్చుకుని లైక్ కూచిపూడి, భరతనాట్యం లాంటివి నేర్చుకుని ఇలా స్టేజ్ మీద వేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. చాలా బాగా అనిపించింది. To stay at their own places and we have to
Now do the next activity. After Alankaram, you will have the Pallaki Seva. Garuda. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళే కిట్ అంతా ఇస్తున్నారు. చక్కగా దంపతులతో ఇక్కడ కూర్చుని పూజది చేసుకోవచ్చు. మనకెవరో తెలిసిన వాళ్ళు ఉంటే మనల్ని కూడా ఇలా ముందుకు రానిచ్చారు, లేదంటే అసలు రిజిస్ట్రేషన్ లేకుండా ముందుకైతే రానివ్వట్లేదు. మంగళ వాయిద్యాలతోటి కళ్యాణం జరుపుతారు కదండి, నిజంగా ఎంత బాగా వాయించారో. నిజంగా తిరుమలలో కళ్యాణం చూస్తున్నట్టు ఫీల్ అయ్యాము, అంత బాగా సెలబ్రేట్ చేశారు. ఇందక్కడ స్టేజ్ మీద ఇంత చక్కగా డాన్స్ వేసింది ఈ అమ్మాయిలు ఇద్దరే. చాలా బాగా రెడీ అయ్యి చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారని చెప్పేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ బుజ్జి బంగారం జడ అయితే భలే ఉంది, ఊపుకుంటా భలే నడుస్తుంది. ఇందాక స్వామివారిని సరిగ్గా చూపించలేదు కదండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా అలాగే ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా జరుగుతున్నాయి. చక్కగా ఒక స్టేజ్ అయితే అరేంజ్ చేశారు, అక్కడ ఇలా ముగ్గులు పోటీలు పెడుతున్నారు. ఇంకా చాలా మంది అయితే ముగ్గులు వేస్తున్నారు, మనకు ముగ్గులు కూడా రావన్నమాట. ఇంకా అలా సరదాగా చూస్తున్నాను. ఆవిడ ముగ్గు అయితే ఎంత బాగా వేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఇండియాలో చక్కగా రోడ్డు మీద ముగ్గేయడం చూసారు, కానీ ఇక్కడైతే ఒక షీట్ అయితే ఇచ్చారండి, ఆ షీట్ మీద ముగ్గు అయితే వేస్తున్నారు. అది కూడా ఇక్కడ ముగ్గు దొరకదు కదా, ఓన్లీ బియ్యం పిండి పసుపు కుంకుమ తోటే వేస్తున్నాము. ఇంకా స్వామివారి కళ్యాణ అక్షింతలు అయితే ఇచ్చారు. మా హస్బెండ్ ఆయనకి వేసుకుని నాకు కూడా వేశారు. అయ్యో బాబు, మన తెలుగు వాళ్ళు చూసారండి ఎంత మంది వచ్చారో. నిజంగా అడుగు తీస్తే అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు, అంత మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనం చేసేద్దామని చెప్పి భోజనం అయితే పెట్టించుకున్నాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి భోజనం అయితే చేసేస్తున్నాము. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము. అప్పటికే ఏంటో తెలీదు, ఉషాకి నాకు చాలా నీరసం వచ్చేసింది. ఇంకా సంధ్య అక్క వాళ్ళైతే నవ్వుతున్నారన్నమాట, మీ ఇద్దరు చిన్నపిల్లలు మీకు ఎందుకు నీరసం వచ్చేస్తుందో అర్థం కావట్లేదు అనేసి. అదేంటో తెలీదండి, ఎక్కువ మంది జనాల మధ్యలోకి వెళ్తుంటే కొంచెం బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈవెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇంటికైతే వెళ్ళిపోతుంది అన్నమాట. ఏంటంటే ఏమో లైవ్ స్టాక్ మార్కెట్కి వచ్చామన్నమాట. చూడండి, కోళ్ళు, జింకలు, ఆవులు, అలాగే అవి ఏంటి కోళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడైతే హార్సెస్ ఉన్నాయి, నిప్పుకోళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ నిప్పుకోళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాము నిప్పుకోళ్ళు, మళ్ళీ ఇప్పుడు నిప్పుకోళ్ళు అయితే కనిపించాయి. మన వెనకాలైతే హార్సెస్ అలాగే నిప్పుకోళ్ళు మనం చిన్నప్పుడు చూసి ఉంటాను. నేనైతే చిన్నప్పుడు చూసాను అనమాట. మాకైతే ఇక్కడ కనిపించారు, అసలుకేమో వచ్చాం కదా, భలే ఉంది. మేమైతే ఫ్రెష్ చికెన్ కొనుక్కోవడానికి అయితే వచ్చాము, ఎంత దూరం వచ్చాం కదా అనేసి, కానీ ఇక్కడైతే దొరకలేదు. ఇంకా చూసారు కదండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.